హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ వాళ్ళమ్మ తన్ని కలవడానికి వచ్చింటుంది కదా. అప్పుడు హీరోయిన్ నన్ను గుర్తుపట్టలేదా అమ్మ అని అడుగుతుంది. వాళ్ళమ్మ ముందు కూడా గుర్తుపట్టుంటుంది, కానీ అప్పుడు హీరో ఉంటాడు కాబట్టి తను పట్టించుకోదు. నేను ఎలా నిన్ను మర్చిపోతావు, నేను అనుకున్న దానికన్నా చాలా పెద్ద అయిపోయావు, నిన్ను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంది. నువ్వేం అస్సలు మారలేదమ్మా, అప్పుడు అలానే ఉన్నావు, ఇప్పుడు ఇలానే ఉన్నావు. అయినా నువ్వు నన్ను హీరోతో ఇలా చూసినా కూడా నీకు సంతోషంగానే ఉందా? వాళ్ళకి నీకు ఒక కూతురు ఉందని తెలిసినట్లు లేదు కదా, వాళ్ళకి నేను చెప్తా అనే భయం లేదమ్మా నీకు అనేసి అడుగుతుంది. వాళ్ళమ్మ భయపడకుండా, నాకు పెళ్ళై 10 సంవత్సరాలైంది, వాళ్ళు నాకు కూతురు ఉందా లేదా అని పట్టించుకుంటారనుకుంటున్నావా? అంతా సర్లే కానీ అవును, నీకు హీరోకి మధ్యలో ఏముంది అని అడిగితే హీరోయిన్ జస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంది. అది విని వాళ్ళమ్మకి డౌట్గానే ఉంటుంది. నిజంగానే జస్ట్ ఫ్రెండా అని అడిగి, టీచర్ లాగా కాల్ చేసి నన్ను పిలిచింది నువ్వే అని నాకు బాగా తెలుసు. నీకు మనీ ఏమైనా కావాలంటే చెప్పు, నేను ఖచ్చితంగా ఇస్తాను. కానీ నువ్వు ఇంకా హీరోని కలవకూడదు, తను ఎప్పుడు మీట్ అవ్వకూడదు అని చెప్పి అంటుంది. నేను పాపం వాళ్ళ నాన్నమ్మ మెడిసిన్కి మనీ కోసం ఇదంతా చేసింటుంది కదా, నువ్వు మనీ ఇస్తే నేను మళ్ళీ తన దగ్గరికి వెళ్ళను అని చెప్తుంది. వాళ్ళమ్మ హీరోయిన్కి మనీ ఇస్తూ, నువ్వు నాకు ఇంకా కనపడకూడదు, నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు, నువ్వు పెద్దదాని అయిపోయావు, ఇంక నుంచి నువ్వే చూసుకోవాలి, అదంతా గుర్తుపెట్టుకో, మాట మీద ఉండు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్తూ ఆగి, హీరోకి ఎంత కోపం ఉందో తెలుసు కదా, మీ నాన్నమ్మ మనీ కోసమే నువ్వు తనతో ఫ్రెండ్షిప్ చేసావని తెలిస్తే ఏమవుతుందో ఆలోచించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్కి అది వినగానే చాలా కోపం వస్తుంది, భయంగా కూడా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సీన్లో మనకు హీరోని చూపిస్తారు. హీరో ఇక్కడ ఒక బాణం చేస్తూ ఉంటాడు హీరోయిన్కి గిఫ్ట్ ఇద్దామని. హీరోయిన్ దగ్గర ఒక విల్లు ఉంటుంది కదా, దానికి మ్యాచింగ్గా ఒక బాణం చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే హీరోయిన్కి గిఫ్ట్ ఇద్దామని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ జియాంగ్యాన్ ఇద్దరు వస్తూ ఉంటారు. నువ్వు ఇంకా హీరోతో మాట్లాడుతూనే ఉన్నావా, తనతో జాగ్రత్త, అంత మంచోడు కాదు అని చెప్పేసి హీరోయిన్తో అంటూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ నాన్నకి కావాల్సిన మనీ వచ్చేసి ఉంటుంది కదా, అందుకని ఇంకా హీరోయిన్ నాకు తన ఫ్రెండ్ కాదు, నేను ఇంకా తనతో మాట్లాడనని చెప్పి జియాంగ్యాన్తో అంటుంది. అక్కడ హీరో ఉన్నాడని తనకు తెలీదు. హీరోకి అది వినగానే చాలా బాధేస్తుంది. ఇంకా ఆ చైన్ని ఎలా చూసుకుంటూ అలా వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. ఆ తర్వాత నుంచి హీరోయిన్ హీరోని చూడగానే అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఒకసారి ఇద్దరు వస్తూ ఉంటే హీరోని చూడగానే అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇంకోసారి షాప్లో జ్యూస్ కోసం వెళ్తే హీరో అక్కడికి రాగానే నువ్వే తాగు అని చెప్పి అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతుంది. హీరోకి అసలు అర్థం కాదు హీరోయిన్ ఎందుకు అలా అవాయిడ్ చేస్తుంది అనేసి. తర్వాత హీరో బాధపడుతూ చైన్ చూస్తూ అలా కూర్చొని ఉంటాడు. ఫ్యాంగ్ కూడా ఉన్నాడు. ఫ్యాంగ్ వచ్చి, నువ్వు ఎలానో ఎగ్జామ్స్ రాసి ఫారిన్కి వెళ్ళిపోతున్నావు కదా, నువ్వు ఇప్పుడు ఫీలింగ్స్ పెంచుకొని ఎందుకు బాధపడుతున్నావు అని ఫ్యాంగ్ అనగానే, ఫీలింగ్సా, ఎవరు చెప్పారు నాకు ఫీలింగ్స్ ఉందని తన పైన అని హీరో అంటాడు. అవునవునులే, ఫీలింగ్స్ లేకుండానే అన్ని బెలూన్స్ తీసుకొని వచ్చి ఇచ్చావు కదా తనకి అని చెప్పేసి ఫ్యాంగ్ ఏడిపిస్తూ ఉంటాడు. తర్వాత నెక్స్ట్ డే హీరోయిన్ రోడ్ క్రాస్ చేస్తుంటే చాలా మంది బైక్లో వచ్చి డాష్ ఇచ్చేలాగా వస్తుంటారు. మధ్యలో హీరో వచ్చి ఆపేస్తాడు. ఇతని పేరు వెన్. హీరోకి ఇతనికి అసలు పడదు. ఏంటి నీకు బైక్ నడపడం రాదా, దారికి అడ్డంగా ఎందుకు వచ్చావు అని చెప్పి హీరోతో గొడవ పడడానికి వెళ్తూ ఉంటాడు. అందుకు హీరో ఎందుకు కామ్గా ఉంటాడు, మీ నాన్న లేకపోతే నువ్వెవరో కూడా తెలీదు, నువ్వు నాకు వచ్చి చెప్తున్నావా అని చెప్పి గొడవ పడుతూ ఉంటాడు. అందుకు హీరోయిన్ వచ్చి ఇంకొద్ది గొడవలు ఏమొద్దు, వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే వర్షం పడేలా ఉంటుంది. ఇంకా వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే పెద్ద వర్షం స్టార్ట్ అయిపోతుంది. హీరో నీతో గొడవ కూడా లేదు కదా, పదా నేను నిన్ను డ్రాప్ చేస్తానంటే రాను, నేను బైక్ ఎక్కనని చెప్పి అంటుంది. ఇంకా హీరో తన దగ్గర ఉన్న జాకెట్ హీరోయిన్కి ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఫ్యాంగ్ వచ్చి టీచర్ దగ్గర తిట్లు తింటూ ఉంటాడు. ఎగ్జామ్స్కి చదువుతున్నావా లేదా అని చెప్పి టీచర్ తిడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ కూడా వస్తుంది వాళ్ళ క్లాస్ టీచర్తో మాట్లాడడానికి. తర్వాత అక్కడికి ఇంకొక టీచర్ కూడా వస్తాడు. ఆ టీచర్ ఫ్యాంగ్తో, అవును మీ ఫ్రెండ్ ఫారిన్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడా, ఒక టీచర్తో ఏం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఇన్ఫర్మేషన్ అంతా అడిగాడు, నీకేమైనా తెలుసా అనేసి ఆ టీచర్ ఫ్యాంగ్ని అడుగుతాడు. ఇది వినగానే ఫ్యాంగ్ వెంటనే, నాకేం తెలియదు, తను నాకేం చెప్పలేదు, అయినా తను నాతో ఎంతేం క్లోజ్గా ఉండడు అని చెప్పి ఆ టీచర్తో చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు. అదంతా వింటున్న హీరోయిన్ వెంటనే టీచర్తో, ఫారిన్కి వెళ్ళాలనుకుంటుంది హీరో కాదు నేనే, హీరో వాళ్ళ కజిన్స్ చాలామంది ఫారిన్లో ఉన్నారని తెలిసి తన్ని నేను ఇన్ఫర్మేషన్ అడిగాను, తను కనుక్కోవడానికి ఇలా అడిగినట్లున్నాడని చెప్పి హీరోయిన్ అంటుంది. వినగానే వాళ్ళ క్లాస్ టీచర్ షాక్ అయ్యి, ఏంటి నువ్వు నాకు చెప్పకుండానే ప్రిపేర్ అయిపోతున్నావా ఫారిన్కి వెళ్ళడానికి అని చెప్పేసి అంటుంది. అందుకు హీరోయిన్, నేను ఏదో ఊరికే ట్రై చేస్తున్నాను, సీట్ వస్తుందా ఏంటి అని చెప్పేసి అంటుంది. ఇంకా టీచర్స్ కూడా ఉన్నా సరేలే అనేసి అనుకుంటూ ఉంటారు. అదంతా చూసిన ఫ్యాంగ్ షాక్ అయ్యి, ఏంటి ఇంత కవర్ చేస్తున్నావా హీరో కోసం అనేసి అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక్కడ టీచర్, చూసావా నువ్వేమో ఇలా ఉన్నావు, అక్కడేమో అమ్మాయి ఫారిన్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అని చెప్పి మళ్ళీ ఫ్యాంగ్ని తిడుతూ ఉంటాడు. తర్వాత నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ ఇంట్లో చదువుతూ ఉంటాడు. వాళ్ళ వర్కర్ లోపలికి వస్తుంటే వెంటనే ఆ బుక్స్ అన్ని దాచేస్తాడు. ఆ వర్కర్ వచ్చి, ఈ టీషర్ట్ చాలా బాగుంది, మీరు వేసుకునే స్టైల్ కాదు కానీ చాలా బాగుంది, మీకు స్పెషల్ ఈ టీషర్ట్ అనేసి హీరోని అడుగుతుంది. దానికి హీరో, అవును కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు, అది పడేసి అని చెప్పేసి అంటాడు. తరువాత నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ నాన్నమ్మ మెడిసిన్స్ కోసం హాస్పిటల్కి వచ్చి ఉంటుంది. ఆ మెడిసిన్స్ తీసుకొని బిల్ అంతా చింపేసేసి డస్ట్బిన్లో పడేస్తుంటే వాళ్ళ నాన్నమ్మ చూసేస్తుంది. వాళ్ళ నాన్నమ్మ ఇంకా హీరోయిన్తో, నీకు మనీ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది. హీరోయిన్ వచ్చి, నేను పార్ట్ టైం జాబ్ చేసి సంపాదించానని చెప్తుంది.
అది విని వాళ్ళ నాన్నమ్మ నా హెల్త్ అంతా బాగుంది, నువ్వు ఎందుకు ఇట్లా టైం వేస్ట్ చేస్తున్నావు, నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అది కదా నీ ఫస్ట్ ప్రయారిటీ, అది కదా చూసుకోవాలి నువ్వు అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. వెంటనే హీరోయిన్ వచ్చి నానమ్మ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ఈ ఏజ్లో అంత కష్టపడడం నాకు ఇష్టం లేదు, అదంతా చూస్తుంటే నాకు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. నానమ్మ నువ్వేం టెన్షన్ అవ్వకు, ఈ మనీ అంతా నేను పార్ట్ టైం జాబ్ చేయడం వల్ల వచ్చిన మనీయే, నేను కాలేజ్ జాయిన్ అవ్వగానే పార్ట్ టైం జాబ్స్ ఇంకా ఓపెన్గా చేసుకోవచ్చు, అప్పుడు ఇంకా మనకి ఇంకా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అని చెప్పి హీరోయిన్ అంటుంది. అది వినగానే వాళ్ళ నాన్నమ్మ ఎమోషనల్ అయ్యి ఇద్దరు హగ్ చేసుకుంటారు. తర్వాత సీన్లో మన స్కూల్ని చూపిస్తారు. ఆ రోజు స్కూల్ లాస్ట్ డే అనుకుంటాను, నెక్స్ట్ వాళ్ళకి ఎగ్జామ్సే ఉంటాయి. అందుకని టీచర్స్ ఒక మీటింగ్ పెట్టి ఉంటారు స్టూడెంట్స్ కోసం. దానికి హోస్ట్గా జియాంగ్ని పెట్టుంటారు. కానీ జియాంగ్ ఎక్కడున్నాడో కనిపించకపోయేసరికి ఇంకా హీరోయిన్ అడుగుతారు, స్పీచ్ అంతా రెడీగా ఉంది, నువ్వు జస్ట్ స్టేజ్ పైకి వెళ్ళి కాన్ఫిడెంట్గా మాట్లాడు చాలు, నువ్వు ఖచ్చితంగా చేస్తావు అని చెప్పి హీరోయిన్ని పుష్ చేస్తారు. ఇక్కడేమో జియాంగ్ దేనికోసమో వెతుకుతూ ఉంటాడు. అప్పుడే హీరో కూడా అక్కడికి వస్తాడు. హీరోకి బాగా తెలుసు జియాంగ్కి తనంటే ఇష్టం లేదని. హీరోని చూడగానే జియాంగ్ ఎందుకు కామ్గా ఉంటాడు, నువ్వేమైనా చేసుకొని నీ లైఫ్ కావాలంటే పాడు చేసుకో, అంతేకాని దాంట్లో హీరోయిన్ ఇన్వాల్వ్ చేయొద్దు, తన లైఫ్ని పాడు చేయొద్దు అని జియాంగ్ అంటాడు. అందుకు హీరో నువ్వు ఎవరి దగ్గరైనా నటించు, నా దగ్గర నటించొద్దు, నీ గురించి నాకంతా తెలుసు, తన గురించి నీకంటే నాకే బాగా తెలుసు అని చెప్తూ ఉంటే వెంటనే సడన్గా వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళిద్దరు అలా ఫైట్ చేస్తూ ఉంటే జియాంగ్ వచ్చి ఒక తమ్ముడు ఒక అన్నని కొడుతున్నాడు మీ అమ్మ అని చెప్తూ ఉంటే వెంటనే హీరో తన్ని మాట్లాడనికుండా ఇంకోసారి మా అమ్మ గురించి ఎత్తావంటే మర్యాదగా ఉండదు అని చెప్తాడు. ఇక్కడేమో హీరోయిన్ స్పీచ్ ఇవ్వడానికి స్టేజ్ పైకి వెళ్తుంది. మన 3 years ఆఫ్ హై స్కూల్లో ఇదే లాస్ట్ డే. తర్వాత ఎగ్జామ్ అయిపోయాక అందరం ఒక్కొక్క దారిన వెళ్ళిపోతాము. మళ్ళీ మనం అందరం తప్పకుండా కలుస్తాము, అప్పుడు ఎలాంటి రిగ్రెట్స్ ఉండకూడదు, అందరూ సక్సెస్ఫుల్ అయ్యి అందరూ హ్యాపీగా ఉండాలి, సో అందరూ ఎగ్జామ్స్ బాగా రాయండి అని చెప్పి హీరోయిన్ స్పీచ్ ఇవ్వగానే అందరూ ఎమోషనల్ అయ్యి క్లాప్స్ కొడతారు. తర్వాత హీరోయిన్ జియాంగ్ని హీరోని అక్కడ చూసి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరిద్దరు గొడవ పడ్డారా అని అడుగుతుంది. వెంటనే హీరో వచ్చి నేనే కొట్టాను వాడిని, ఇంకోసారి నా జోలికి వచ్చా అంటే మర్యాదగా ఉండదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ వచ్చి జియాంగ్తో ఏమైంది అసలు అని అడగగానే వాడే ఇదంతా స్టార్ట్ చేశాడు, నేను జస్ట్ ప్రొటెక్ట్ చేయాలనుకున్నాను, ఈ స్కూల్ అంతా తెలుసు వాడు ఎలాంటోడు అనేసి అని హీరోయిన్తో అంటాడు. హీరోయిన్ వచ్చి నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు అనుకున్నంత మంచిదాన్ని ఏం కాదు, నువ్వు నిజంగా నా ఫ్రెండ్ అయితే ఇంక నుంచి నా మ్యాటర్స్లో తలదూర్చకని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఈవినింగ్ స్టూడెంట్స్ అంతా ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంకా ఆ రోజే కదా లాస్ట్ డే స్కూల్కి. ఇక గువెంగ్ వచ్చి ఇదే కదా లాస్ట్ డే, మన ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళడం, ఎగ్జామ్స్ బాగా రాయి, ఆల్ ద బెస్ట్ అని చెప్పి హక్ చేసుకొని బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ సీన్లో ఫ్యాంగ్ హీరోతో నువ్వు ఫారెన్కి వెళ్ళిపోతే నన్ను చాలా మిస్ అవుతావు కదా అని అడుగుతాడు. నేను నిన్ను ఎప్పుడు వదిలేద్దామా అని నేను అనుకుంటుంటే నువ్వు ఇలా అంటున్నావు ఏంటి అని హీరో అంటాడు. హీరోయిన్ టీచర్స్ దగ్గర ఆ ఫారెన్ మ్యాటర్ గురించి హీరో కోసం కవర్ చేసి ఉంటుంది కదా, ఆ విషయం ఇక్కడ హీరోతో చెప్తూ మీరిద్దరు మాట్లాడకపోయినా హీరోయిన్ నీ కోసం కవర్ చేసింది అని చెప్తాడు. అది వినగానే హీరోయిన్ చూడ్డానికి హీరో వెంటనే అక్కడి నుంచి పరిగిస్తా వెళ్ళిపోతాడు. ఇక్కడేమో హీరోయిన్ తన కోసం వాళ్ళ యూజువల్ స్పాట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరో అక్కడికి వచ్చేసరికి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. అలా వాళ్ళిద్దరు పాపం కలుసుకొని ఉండరు. తర్వాత మనకు ప్రెసెంట్ టైం 2026 చూపిస్తారు. ఇక్కడ హీరోయిన్ నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడ ఒక డాగ్ చూసి ఫోటో తీసుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది డాగ్తో. వెంటనే హీరో వెనకాల నుంచి వచ్చి చాలా రోజులైంది కలిసి అని చెప్తాడు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.